ఐపీఎల్ సీజన్లో మరో కీలక ఘట్టం ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన 50వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్పై లక్నో జట్టు 9 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ అనూహ్య ఫలితంతో పాయింట్ల పట్టికలోని సమీకరణాలు, ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత ఆసక్తికరంగా మారాయి. పాయింట్ల పట్టికలో అట్టడుగున 10, 9 స్థానాల్లో లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఉన్నాయి. బెంగళూరుపై సంచలన విజయం సాధించినప్పటికీ లక్నో పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ఈ రెండు జట్లు 10 మ్యాచ్లాడి కేవలం 6 పాయింట్లతో పీకల్లోతు కష్టాల్లో ఉన్నాయి. ఇక్కడి నుంచి మిగిలిన 4 మ్యాచ్లు గెలిచినా ఈ జట్లు గరిష్టంగా 14 పాయింట్లకే పరిమితమవుతాయి. దానికి తోడు లక్నో నెట్ రన్ రేట్ -0.93 కాగా ముంబై రన్ రేట్ -0.64గా ఉంది. ఈ భారీ మైనస్ రన్ రేట్ కారణంగా ఇతర జట్ల ఫలితాలపై ఎంత ఆధారపడినా ఈ రెండు జట్లు ప్లే ఆఫ్ చేరే అవకాశం కేవలం 1% మాత్రమే ఉంది. ప్రాక్టికల్గా ఈ రెండు జట్లు టోర్నీ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. ఇక పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపు ఖరారు చేసుకుంది. 11 మ్యాచ్లలో ఏకంగా 7 విజయాలతో 14 పాయింట్లు సాధించి టాప్లో ఉంది. దానికి తోడు +0.73తో అద్భుతమైన నెట్ రన్ రేట్ హైదరాబాద్ సొంతం. కాబట్టి వీరికి మిగిలిన 3 మ్యాచ్లో ఒక్కటి గెలిచినా అధికారికంగా క్వాలిఫై అవుతారు. ఈ లెక్కన హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు 98%గా ఉన్నాయని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. హైదరాబాద్ దాదాపు క్వాలిఫై అవ్వడంతో మిగిలిన 3 ప్లే ఆఫ్ స్థానాల కోసం 7 జట్లు పోటీ పడుతున్నాయి. ఆర్సీబీ ఈరోజు గెలిచి ఉంటే ఆ జట్టు ప్లే ఆఫ్స్కు అడుగు దూరంలో నిలిచేది. కిందనున్న జట్లకు అవకాశాలు తగ్గేవి. కానీ ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్ పోటీ రసవత్తరంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఏ జట్టుకు ఎంత శాతం ఉంది అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. రెండో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ 10 మ్యాచ్లలో 6 విజయాలు, 1 డ్రాతో 13 పాయింట్ల వద్ద పటిష్టమైన స్థితిలో ఉంది. +0.57 నెట్ రన్ రేట్ వారికి అతిపెద్ద ప్లస్ పాయింట్. మిగిలిన 4 మ్యాచ్లలో కనీసం 1 లేదా 2 గెలిచినా చాలు. కాబట్టి పంజాబ్కు 90% అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మూడో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే లక్నో చేతిలో ఊహించని ఓటమి ఎదురైనా కూడా 10 మ్యాచ్లలో 12 పాయింట్ల వద్ద బలంగానే ఉంది. ఈ జట్టుకు అసలైన బలం వారి నెట్ రన్ రేట్. ఏకంగా +1.23 రన్ రేట్తో మిగతా జట్లకు సవాల్ విసురుతోంది. రన్ రేట్ పరంగా వీరికి చాలా ఎడ్జుంది. కాబట్టి మిగిలిన 4 మ్యాచ్లో కనీసం 2 గెలిస్తే బెంగళూరుకు 85% ప్లే ఆఫ్స్ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, గుజరాత్ జట్లు ఉన్నాయి. పట్టికలో 4వ స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ 10 మ్యాచ్లకు గాను 6 విజయాలతో 12 పాయింట్లతో నిలిచింది. +0.5 పాజిటివ్ రన్ రేట్తో ఉన్న రాజస్థాన్ మిగిలిన 4 మ్యాచ్లో 2 గెలిస్తే సరిపోతుంది. కాబట్టి ఆ జట్టుకు 80% ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలున్నాయి. అలాగే 5వ స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ 10 మ్యాచ్లలో 6 విజయాలతో 12 పాయింట్లతో ఉంది. మిగిలిన 4 మ్యాచ్లో 2 గెలిచినా ఆ జట్టు మెరుగైన స్థితిలో ఉంటుంది. అయితే వీరి రన్ రేట్ -0.147గా నెగిటివ్లో ఉండడం కాస్త మైనస్ అని చెప్పాలి. అయినా సరే గుజరాత్కు 70% ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. 6వ స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి చూస్తే 10 మ్యాచ్లలో 5 విజయాలతో 10 పాయింట్లతో +0.15 రన్ రేట్ సాధించింది. చెన్నై మిగతా 4 మ్యాచ్లలో కనీసం 3 గెలిస్తేనే ప్లే ఆఫ్స్ వేయగలుగుతుంది. రాబోయే మ్యాచ్లు లక్నోతో 2, హైదరాబాద్ మరియు గుజరాత్ జట్లతో ఆడాల్సి ఉంది. ఈ 4 మ్యాచ్లలో 3 గెలవడం చెన్నైకి కొద్దిగా కష్టమనే చెప్పాలి. కాబట్టి చెన్నై ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు 50%గా మాత్రమే ఉన్నాయి. ఇక రేస్లో బాగా వెనుకబడిన జట్ల గురించి మాట్లాడుకుంటే 7వ స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మిగిలిన 4 మ్యాచ్లు గెలిస్తే 16 పాయింట్లకు చేరుకున్నప్పటికీ వారి -0.94 నెట్ రన్ రేట్ అతిపెద్ద ప్రతికూలత. 8వ స్థానంలో ఉన్న కోల్కతా జట్టు కూడా మిగిలిన 5 మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశం ఉంటుంది. రాబోయే మ్యాచ్లలో బలమైన జట్లను ఎదుర్కోనుండటం, నెగిటివ్ నెట్ రన్ రేట్ వల్ల ఈ రెండు జట్లకు అవకాశం కేవలం 15%గానే కనిపిస్తున్నాయి. టోర్నీ చివరి దశకు చేరుకుంటున్న కొద్దీ నెట్ రన్ రేట్ పాత్ర అత్యంత కీలకంగా మారనుంది. క్రికెట్లో లాజిక్స్తో పాటు అనూహ్యమైన మ్యాజిక్లు కూడా జరుగుతాయి. కాబట్టి రాబోయే మ్యాచ్లు మరింత ఉత్కంఠభరితంగా సాగనున్నాయనటంలో ఎలాంటి సందేహం లేదు.